ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం కేంద్రాల నుంచి ప్రసారం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రసారమవుతున్న సంగీత రూపకం శ్రీశైల శిఖరం దృష్ట్యా. రచన శ్రీ జెవి సుబ్బారాయుడు. సంగీతం మల్లిక్. నిర్వహణ శ్రీ రాళ్లపల్లి విశ్వనాథం, శ్రీ ప్రయాగ రామకృష్ణ. ఇందులో శ్రీయుతులు ఏబి ఆనంద్, జెవి సుబ్బారాయుడు, కోకా సంజీవరావు, మల్లిక్, ఎన్సివి జగన్నాథాచార్యులు, చిట్టా బాలవర ప్రసాద్, చిట్టా గోపాలకృష్ణమూర్తి, శ్రీమతి ఎం రాజరాజేశ్వరీదేవి, శ్రీమతి రాజం శ్రీనివాసన్, కుమారి విబి కనకదుర్గ, కుమారి దేవన సుభద్ర పాల్గొంటున్నారు. శ్రీశైల శిఖరం దృష్ట్యా సంగీత రూపకం. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. నీలికాంతులను కుమ్మరిస్తూ ఆకుపచ్చటి సిగ్గులతో మొగ్గలు వేస్తున్న నీలితరు ప్రపంచంతో నిండిన అతి వినీలమైన పర్వత సముదాయం, నీలి నీడల్ని చల్లుతున్న ఆకాశం, ఎక్కడ చూసినా నీలిమ. ఆ నీలిమలో గంపలతో కుమ్మరించినట్లు మంచు తెరలు, తెల్లని పచ్చి మంచును శరీరానికి అలదుకున్న ఆ ఉన్నత పర్వత శ్రేణి నిండుగా విభూతిని ధరించిన మహేశ్వరుడి శరీరంలాగా ఉన్నది. ఆ పర్వత శ్రేణి మధ్య చదునైన ప్రదేశంలో చక్కగా అలికి అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికలాగా దేవాలయ ప్రాకారం. ప్రాకారానికి 4 వైపులా గోపురాలు. ఆ ఆలయం నుంచే ఘంటానాదాలు, శంఖనాదాలు, భక్తి గీతాలు మనకు వినిపిస్తున్నాయి. రండి, వెళదాం రండి. ఇదే శ్రీశైల క్షేత్రం. త్రిపురాసుర సంహారం చేసిన నిటలాక్షుడు వరదుడై, భక్త వశంవదుడై, భవనాశంకరుడై, మల్లికార్జునుడు అనే పేరుతో వెలసిన పవిత్ర ప్రదేశమిది. శ్రియా మోక్షశ్రియా యుక్త శైల శ్రీశైల అంటే మోక్షలక్ష్మితో కూడినది అని అర్థం. ఇక శ్రీద శైల శ్రీశైల అని మరో విధంగా విడదీస్తే మోక్షలక్ష్మిని ప్రసాదించగలిగినది అని అర్థం. అంటే శ్రీశైల మహాక్షేత్రం మోక్షలక్ష్మితో తాండవించడమే కాదు, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కూడా. మల్లికార్జునుడి శిఖర దర్శనం చేస్తే చాలు, మానవుడికి పునర్జన్మ రాహిత్యమవుతుందని పురాణాలు వల్లిస్తున్నాయి. శ్రీశైల శిఖరం దృష్ట్యా వారాణస్యాం వృతస్థః కేదారే ఉదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే అని పద్మపురాణం చెబుతున్నది. శ్రీశైల శిఖర దర్శనం చేసిన, కాశీలో మృతి చెందిన, కేదార క్షేత్రంలో నీరు త్రాగిన మానవుడికి పునర్జన్మ రాహిత్యమవుతుందట. పూర్వాభిముఖంగా ఉన్న శ్రీకృష్ణరాయ గోపురం దాటి ఆలయంలో ప్రవేశించి స్వామివారి గర్భాలయానికి ప్రదక్షిణం చేసి లోపల ప్రవేశిద్దాం.
ముందుగా రత్నగర్భ గణపతిని దర్శించి పక్కకు వెళ్దాం. పృథ్వీలింగంగా గోచరిస్తున్న మల్లికార్జునికి వివిధ వాద్యాలతో మేలుకొలుపులు పాడి అభిషేకం చేస్తున్నారు. ఎంత పవిత్రమైన వాతావరణం! మల్లికార్జునుని దర్శించిన హృదయం పులకలెత్తి జలధరిస్తుంది. యథార్థ ప్రాపంచిక సత్యాల మధ్య నలిగిపోతూ, అరిషడ్వర్గాల ధాటికి లొంగిపోతూ, నశ్వరమైన జీవితాన్ని శాశ్వతమని భ్రమసి, పడరాని పాట్లు పడుతూ చేయరాని చేతలతో ఆత్మవంచనతో బ్రతుకుతున్న మానవజాతికి లోచూపు కలిగించే దర్శనమది. పరమేశ్వర పాదసేవ మాత్రమే శాశ్వతానందాన్ని కలిగిస్తుందని, అదే బ్రహ్మానందమని ప్రబోధించి ముక్తి మార్గాన్ని, జన్మరాహిత్య మార్గాన్ని నిర్దేశించే దర్శనమది. స్వయం భూలింగ స్వరూపుడైన మల్లికార్జునుణ్ణి స్పృశిస్తే చాలు మానవులు పాపదూరులవుతారు. తనను స్పృశించి మనసారా శివనామాన్ని జపించండి అని మనల్ని తన చెంతకు రమ్మంటున్నాడు మల్లికార్జునుడు. కాశీపట్టణంలో లాగానే ఇక్కడ స్వామి ముందు ఏ విభేదాలు లేవు. ఎవరైనా స్వామిని స్పృశించవచ్చు, స్వహస్తాలతో స్వామిని అభిషేకించవచ్చు. అదిగో స్వామి అభిషేకం పూర్తయింది. నైవేద్య కైంకర్యం చేసి కర్పూర హారతిస్తున్నారు, మంత్రపుష్పాన్ని పఠిస్తున్నారు. మల్లికార్జున దర్శనం కోసం ధూళి దర్శనం చేయాలని భక్తులు దిక్కులు ప్రతిధ్వనించేట్లు హర హర మహాదేవ, హర హర మహాదేవ అని గొంతులెత్తి పరమశివుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు.
శివగ్ని చండకరలోచన గంగ జటమండలం సుభోత్తమాంగం భావయామి శ్రీశైల మల్లీశం భవభయ వినాశం భావయామి శ్రీశైల మల్లీశం భవభయ వినాశం భావయామి శ్రీశైల మల్లీశం. మల్లికార్జునుడు ప్రసాదం స్వీకరించి అలా వెళ్లి కూర్చుని స్వామివారిని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ శ్రీశైలానికి వృషభగిరి అనే పేరు కూడా ఉంది. సృష్ట్యాదిలో బ్రహ్మ ఈ శ్రీశైలం మీద చాలా కాలం తపస్సు చేసి ఈ పర్వతానికి మందర పర్వతమని నామకరణం చేశాట. వసుమతి అనే భక్తురాలు ఇక్కడ తపస్సు చేసి శ్రీదేవత అయినదట. శ్రీదేవత ఉన్న పర్వతం కాబట్టి దీన్ని శ్రీపర్వతమని అంటారు. ఈ శ్రీశైలమే క్రౌంచ పర్వతమని శివపురాణం చెప్తున్నది. రావణ వధానంతరం శ్రీరాముడు సీతా సమేతంగా వచ్చి మల్లికార్జునుణ్ణి దర్శించి తనకు కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నట్ట. పాండవులు స్వామిని దర్శించడమే కాదు, స్వామివారి గర్భాలయానికి ఉత్తరం వైపున ఉన్న సద్యోజాత, వామదేవాది పేర్లతో ప్రసిద్ధమైన పంచలింగాలను ధర్మజాతులు ప్రతిష్ఠించారని అంటారు. భారతదేశంలో ప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లికార్జున లింగం రెండవది. ఇది స్వయంభూలింగమైనందువల్ల జ్ఞానాభివర్ధకము, జీవన్ముక్తి ప్రదము అయినది. స్కాంద పురాణం శ్రీ మల్లికార్జున లింగం షష్ఠవక్త్రం పరాత్పరం అని ఈ లింగాన్ని పరాత్పరుడి 6వ ముఖంగా అంటే పరబ్రహ్మరూపంగా అభివర్ణించింది. దీన్ని పర్వతలింగమని అంటారు. కృతయుగంలో పర్వతుడు అనే భక్తుడు ఈ పర్వతం మీద తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొంది శివుణ్ణి లింగస్వరూపుడుగా ఆ పర్వతం పైన అధివసించమని కోరాడట. పర్వతుడి కోరికను నెరవేర్చి శివుడు పర్వతలింగము అనే పేరుతో అప్పటినుంచి ప్రసిద్ధి పొందాడు. ఈ శ్రీశైలుడికి మల్లికార్జునుడు అనే పేరున్నది. ఈ పేరు రావడానికి కొన్ని కథలు చెప్తారు. ద్వాపర యుగంలో శ్రీశైలానికి సమీపాన కృష్ణానదికి ఉత్తర భాగంలో చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడు. భ్రమరాంబిక మల్లికార్జునుల వరం మూలంగా ఆ రాజుకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు చంద్రవతీదేవి. చంద్రగుప్తుడు దండయాత్రలకు వెళ్లి దాదాపు 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. యుక్త వయస్కురాలైన చంద్రవతిని చూచి ఆమె తన కుమార్తె అని కూడా భావించకుండా బలాత్కారం చేయ ప్రయత్నించాడు. తండ్రి ప్రవర్తనకు అసహించుకున్న చంద్రవతి కృష్ణను దాటి శ్రీపర్వతం మీద వెలిసిన పరమేశ్వరుడి పాదాల చెంతకు చేరాలనే ఉద్దేశంతో ఇల్లు వదిలిపెట్టింది. కాని తనను తండ్రి వెంబడించడం గమనించి విసిగి కృష్ణానదిలో ఒక పచ్చబండగా పడి ఉండమని అతన్ని శపించింది. ఆ తరువాత చంద్రవతి ఈశుడి పాదాల చెంత చేరి మల్లికా కుసుమాలతో, అర్జున పుష్పాలతో పరమేశ్వరుని పూజిస్తూ శివధ్యానంతో పరవశించేది. కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. చంద్రవతి తన చేతిలో ఉన్న మల్లికల, అర్జున పుష్పాల మాలికను స్వామి పాదాల మీద ఉంచి, ఈ పూల పేర్లు ముందుగా, నీ పేరు తర్వాతగా నీవు ప్రసిద్ధం కావడమే నా కోరిక స్వామి అన్నది. అప్పటి నుంచి శివుడు మల్లికార్జునుడయ్యాడు. ఆ తరువాత చంద్రవతి మల్లికార్జునిలో లీనమైనదట. భ్రమరాంబ మల్లికార్జునులను గురించి కన్నడ దేశంలో మరో కథ వ్యాప్తిలో ఉంది. మహేశ్వర మహారాజు కుమార్తె శివభక్తురాలు. ఎప్పుడూ శివపంచాక్షరి జపిస్తూ శివపూజలు చేస్తూ ఉండేది. ఆ పరమేశ్వరుణ్ణి తన జీవితేశ్వరుడుగా పొందాలని ఆమె అభిలాష. ఒక శివరాత్రి నాడు ఆమె ఉపవాస దీక్షతో శివపూజ చేసి పరమేశ్వరుడి నిర్మాల్యాన్ని శిరస్సును ధరించి రాత్రంతా జాగరణ చేయ నిశ్చయించింది. తెల్లవారుజామున శివనామం జపిస్తూ క్షణకాలం కన్నుమూచింది. తన కళ్ల ముందు పరమేశ్వరుడు నిలిచాడు. కుమారి, నీ పూజలందుకున్నాను, సంతసించాను. నీకే వరం కావాలో కోరుకో. ధన్యాస్మి స్వామి, ధన్యాస్మి. మహేశ్వర, నీ అనంత సౌందర్యాన్ని తిలకించిన నా కళ్ళు
నా మనసు, నా ఆత్మ, నా శరీరం నీ పొందు కోసం తపన పడుతున్నది. నీ కోసం నీదు కట్టిన నా వయస్సును నీకు నైవేద్యంగా అర్పిస్తున్నాను స్వామి. స్వీకరించు స్వామి. నీ కోరిక నెరవేరుతుంది కుమారి. నన్ను పూజించిన పుష్పాల మీద అదుగో తుమ్మిద తిరుగుతున్నది చూడు. ఈ పూజా మందిరం నుంచి వెళ్ళి ఆ భ్రమరం ఎక్కడ నిలుస్తుందో నీవు అక్కడికి వచ్చి ఉండు. ఎంత మార్గాయాసం కలిగినా, ఎన్ని కష్టాలు కలిగినా సహించాలి. అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. స్వామి, నా జన్మ తరించింది. ఆజ్ఞ శిరస వహిస్తాను స్వామి. ఆమె కన్ను తెరిచేటప్పటికీ ఒక భ్రమరం తనకు కనిపించింది. తరువాత ఆ తుమ్మెదను వెంబడించి కొండలు కోనలు దాటింది. ఒక అరణ్యంలో నిండుగా పూచిన మల్లెతీగ మీద ఆ తుమ్మెద వ్రాలింది. పరమశివుడు ఆ తెల్లని మల్లెల కాంతుల వెనుక అర్జున వర్ణంతో వెన్నెల్లాగా పాలవెలిలాగా ప్రకాశిస్తున్నా ఆమె చూడలేకపోయింది. ఇంతలో తటారున ఈశ్వరుడు ఆమె పాణిగ్రహణం చేశాడు. ఆమె నిర్ఘాంతపోయింది. మల్లికల మధ్య అర్జున వర్ణంతో ప్రకాశించిన వాడు కాబట్టి శివుడు మల్లికార్జునుడయ్యాడు. ఆ భక్తురాలు భ్రమరం కారణంగా అక్కడికి వచ్చి శివుని పొందింది కనుక ఆమె భ్రమరాంబ అనే పేరుతో శక్తి స్వరూపిణిగా ప్రసిద్ధి వహించింది అని అంటారు. రండి, ఆలయంలోని మందిరాలన్నీ చూద్దాం. స్వామివారి గర్భాలయానికి దక్షిణ భాగంలో మనోహర కుండ ఉంది. అది చిన్న నడబావిలా ఉంటుంది. పైభాగం పూర్తిగా రాతితో కప్పేశారు. అంటే ఆ బావిలో ఉన్న నీటికి సూర్యరశ్మి తగలదు. ఈ కుండంలో నీరు ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. ఆ నీరు అతి నిర్మలంగా, అతి స్వచ్ఛంగా ఉంటుంది. నీటి లోతు 2 అడుగులకు మించి ఉండదు. ఆ నీటిలో ఎవరూ దిగకూడదు. లోకంలోని పవిత్ర పుణ్యతీర్థాలు అన్నీ ఎంతటి ముక్తినిస్తాయో ఈ తీర్థం ఒక్కటే అంతటి గొప్పదనాన్ని ప్రసాదిస్తుందంటారు. ఈ నీటిని స్వామివారి అభిషేకానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు స్వామివారి ఆలయానికి ప్రదక్షిణ చేస్తూ తన్మయులై ఆ శివుని ఎలా గానం చేస్తున్నారో వినండి. దక్షిణ వైపున కనిపించే గోపురాన్ని హరిహరరాయల గోపురము అంటారు. ఈ శ్రీశైలం ఒకనాడు వీరశైవులకు నిలయం. శివభక్తులైన కాకతీయ రాజులు మల్లికార్జునుని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం కొండల మీద మెట్లు కట్టించారట. వాటిని హరిహరరాయలు పునరుద్ధరించి ఈ గోపురాన్ని నిర్మించారట. దాదాపు 20 సంవత్సరాల క్రితం వరకు దేశం 4 మూలల నుంచి భక్తులు ఇక్కడికి నడిచి వచ్చేవారు. జట్లు జట్లుగా స్వామి భక్తులు మజిలీలు చేస్తూ కొండమెట్లెక్కుతూ అలసట మరచి చేదుకో మల్లయ్య చేదుకోవయ్యా అని స్వామిని వేడుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చేవారు. చేదుకో మల్లయ్య చేదుకోవయ్యా, చేదుకొని మమ్ము ఆదుకోవయ్యా. చేదుకో మల్లయ్య చేదుకోవయ్యా, చేదుకొని మమ్ము ఆదుకోవయ్యా.
ఈనాడు నడిచి కొండలెక్కే శ్రమ తప్పించాడు భక్త సులభుడైన పరమేశ్వరుడు. అయినా కొందరు ఈనాటికి నడిచి వస్తుంటారట. స్వామివారి గర్భగుడిని వెనుక నుంచి పశ్చిమంగా దాదాపు 50 మెట్లెక్కి వెళితే భ్రమరాంబ ఆలయాన్ని చూడగలం. ఒక్కసారి గర్భాలయానికి ప్రదక్షిణం చేసి అమ్మవారిని దర్శిద్దాం. ప్రశాంతత, పవిత్రత ఒకదానితో ఒకటి పోటీపడి ఈ శక్తి ఆలయంలో ఎక్కడ చూచినా తమ ఉనికిని నిరూపిస్తుంటాయి. ఈ ఆలయ మండపం ప్రాణం పోసుకున్న శిల్పకళకు నిలయం. ఆలయ ద్వారాలు మూసినప్పుడు ఆ శిల్పరూపాలు భ్రమరాంబతో ముచ్చట్లు చెబుతుంటాయేమో మరి. అదుగు వాదిశక్తి భ్రమరాంబ. కోటి కోట్ల మాతృ హృదయాల నుంచి జాలువారుతున్న ప్రేమామృత ధారల రుచులు ఆ తల్లి ముఖంలో గోచరిస్తాయి. ఉదయారుణ రాగ శోభలోని నిగనిగలను రాశిగా పోసి పండు వెన్నెల వంటి మాతృ హృదయంలోని ప్రేమ పొంగులను మిళితం చేస్తే కనిపించే శోభ ఆమె ముఖంలో జాలువారుతున్నది. ఆమె శక్తిత్రయ స్వరూపిణి. అష్టాదశ శక్తిపీఠాల్లో భ్రమరాంబ పీఠం ఒకటి. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ రెండు ఒకే చోట ఉన్న క్షేత్రాలు భారతదేశంలో కాశీ, ఉజ్జయిని, శ్రీశైలం మాత్రమే. అందువల్లనే శ్రీశైలం మహాక్షేత్రమైంది. భ్రమరాంబ మూల విరాట్టు మహిషాసుర వాహన, అష్టభుజ దుర్గ, ఆమె గరుడధ్వజ. ఆదిశంకరులు ఈ శక్తిపీఠాన్ని దర్శించి కొంతకాలం తపస్సు చేసి శివానందలహరి వ్రాశారట. ఆయన శివానందలహరి ఆ పార్వతీ పరమేశ్వరులకు ఆనందలహరి అయింది. బ్రహ్మ ప్రసాదించిన వరగర్భంతో దేవతలకు మానవులకు కంటకప్రాయుడైన అరుణాసురుణ్ణి ఆదిశక్తి అయిన దుర్గాదేవి భ్రమర రూపాన్ని ధరించి సంహరించింది. అందువల్ల ఆమె భ్రమరాంబ అనే పేరుతో ప్రసిద్ధమైంది. ఈనాటికి ఈ చండిక గర్భగుడిలో భ్రమర ఝంకారాలు వినిపిస్తూ ఉంటాయి. భక్తులు దేవి గర్భగుడిలోకి వెళ్ళకూడదు. ఆ దేవికి ఎదురుగా ఉన్న పీఠానికి మాత్రమే పూజ చేయాలి. ఆదిశక్తి పూజా ప్రసాదం సర్వసంపదలను ఇస్తుందని నమ్మకం. అటు చూడండి, కన్నడ దేశం నుంచి శివదర్శనం కోసం వచ్చిన ఒక భక్తుడు ఆ మెట్ల మీద కూర్చొని పరవశించి గొంతు విప్పి ఆ సచ్చిదానందమూర్తిని గానం చేస్తున్నాడు. ఆ పాటను విందాం. ನೂತನ ಶರಣರಿಗೆ ನೀನೆ ವೀರಶೈವಾಚಾರ ಮಾರ್ಗದಲ್ಲಿ ಪರಿಶಿಷ್ಟರಾಗಿ ಸಾರತರ ಭೋಜಯನು ಮಾಡುತ್ತಲಿ ಚಾರು ಭೂಮಿಯ ಭೋಗದಲ್ಲಿ ಸೇರದೆ ಭವ ತೋರದೆ ಮೀರಿ ಜಗದುದ್ಧಾರಗೈರಾಧೀನಗನ ಮಠದಾರ ದೇವಗ ಬೆಳಗುವಾರು ಲಿಂಗದಿಂಗಿತ ಬರಿದು ಬುದ್ಧಿಯಲಿ ತನು ಧರ್ಮ ಮಳಿದು ಲಿಂಗವೇ ತಾನಾಗಿ ಜಗದಲ್ಲಿ ತುಂಗ ಭಕ್ತರಿಗೊಲಿದು ಸಂಶಯ ಹಿಂಗಿಸೆ ಪರಿಭಂಗಿಸಿ ಮಂಗಲ ಜ್ಞಾನಮನು ಬೀರಿದ ಲಿಂಗ ಸಪ್ಪಣ್ಣರ ದೇವಗ ಬೆಳಗುವಾರು. దేవి దర్శనం చేసుకుని మెట్లు దిగి స్వామి గర్భగుడి వెనుకకు రాగానే మనకు సహస్రలింగేశ్వరాలయం కనిపిస్తుంది. ఈ లింగం 4 భాగాలుగా ఉంటుంది. ఒక్కో భాగంలో 250 చిన్న శివలింగాలుంటాయి. ఈ సహస్రలింగేశ్వరుణ్ణి శ్రీరాముడు ప్రతిష్ఠించాడు అని స్కాంద పురాణం చెప్తుంది. అక్కడి నుంచి అలా ఉత్తరంగా వెళితే చిన్న చిన్న ఆలయాలను మనం చూడగలం. ఆ ఆలయాల్లో ముఖ్యమైనవి అర్ధనారీశ్వరాలయం, పాండవ ప్రతిష్టమైన పంచలింగాలయాలు, ఆ ప్రక్కనే హేమారెడ్డి మల్లమ్మ, అక్క మహాదేవి ఆలయం. ఈ ఇద్దరు శివభక్తురాండ్రు. సాంసారిక జీవితంలోని కాలుష్యాన్ని క్షాళనం చేసుకుని పరమేశ్వరుడిలో లీనమైన మహాభక్తురాండ్రు. ఇంకా 2 అడుగులు ముందుకు వేస్తే ఒక చతురస్రాకార మండపం కనిపిస్తుంది. ఆ మండపం అడుగు భాగంలో నీరుంది. ఈ చిన్న పుష్కరిణి మల్లికాకుండము అంటారు. ఈ పుష్కరిణిలో సూర్యరశ్మి ప్రత్యక్షంగా పడదు. పక్కనున్న ఆలయాల నీడలు కూడా ప్రతిబింబించడానికి వీల్లేకుండా మండప ఉపరితల నిర్మాణం జరిగింది. అయినా ఈ పుష్కరిణిలో ఒక చిత్రం ఉంది. స్వామివారి గర్భాలయ విమానం మీద ఉన్న బంగారు కలశం, కలశం మీద ఉన్న త్రిశూలం, ఈ రెండూ పుష్కరిణి ఉత్తర భాగంలో ఉన్న నీటిలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇది ఎలా సాధ్యమో చెప్పలేం.
ఆ నీటిలో బంగారు కలశాన్ని చూడటం పుణ్యప్రదమంటారు. స్వామివారి ఆలయానికి తూర్పుగా 6 మైళ్ల దూరంలో శిఖరేశ్వరం ఉన్నది. ఈ క్షేత్రం ఎత్తైన కొండ మీద ఉంటుంది. అక్కడ ఒక రుబ్బురోలు, పైన నందీశ్వరుడి శిలా విగ్రహము ఉంటాయి. నువ్వులు, బియ్యం, ప్రత్తిగింజలు, బెల్లం కలిపి ఆ రుబ్బురోలులో వేసి నంది విగ్రహాన్ని త్రిప్పుతూ రుబ్బి, తర్వాత నందిని పశ్చిమాభిముఖంగా ఉంచి ఆ కొమ్ముల మధ్య నుంచి మల్లికార్జున దేవాలయాన్ని చూడాలి. దేవాలయ గర్భగోపురం మీద కలశం కనిపించినట్లయితే అలాంటి వారికి పునర్జన్మ ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతి అనే నానుడి ప్రసిద్ధమైంది. స్వామివారి శిఖర కలశ దర్శనం చేసి జన్మరాహిత్యం చేసుకోవాలనే తపనతో ఎక్కడెక్కడ నుంచో భక్తులు ఎన్నో శ్రమలకు వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారు. తమిళ దేశం నుంచి వచ్చిన భక్తులు కొందరు స్వామిని దర్శించి వస్తున్నారు. ఈ శ్రీశైలంలో వారు పొందిన అనుభూతి ఎలాంటిదో, ఈ క్షేత్రానికి మిగిలిన క్షేత్రాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం. அவங்க பேர் என்ன? சுப்பிரமணியம். சுப்பிரமணியம் முருகன் பேரு. எந்த ஊர்ல இருந்து வந்திருக்கீங்க? நாங்க தமிழ்நாட்டுல திருவண்ணாமலை ஊர்ல இருந்திருக்கோம். திருவண்ணாமலை நகரமா இல்ல பக்கத்துல? டவுனுங்க. அது டவுன்லவா? பஞ்ச தூரதேசத்துல திருவண்ணாமலை. அங்கிருந்து இப்ப என்றைக்கு வந்தீங்க? நாங்க நேற்று நைட்டு வந்தோங்க. பஸ்ல வந்தீங்களா வேற? நாங்க வேன் எடுத்து வந்தோம். என்றைக்கு? நேற்று வந்தீங்களா இன்றைக்கு வந்தீங்களா? நேற்று வந்தோங்க. என்ன சுவாமி எந்த கோயில் மாத்திரம் ஸ்ரீசைல தரிசிக்கமா, மற்ற கோயில் தரிசிக்கமா? திருப்பதி வந்தோம். வருஷா வருஷம் நாங்க வர்றது. சரி. வர்ற ரூட்ல ஏதாவது ஒரு ஊருக்கு நாங்க போவோம். ஜோதிலிங்கத்துல ஒண்ணுனால மகாநந்தி, ஸ்ரீசைல பாத்துட்டு பாத்தீங்க. அப்போ அர்ச்சனை எல்லாம் செஞ்சீங்களா? செஞ்சோங்க. ஏன்னா இந்த கோயிலுக்கு மற்ற கோயிலுக்கு நீங்க என்ன வித்தியாசம் பாக்குறீங்க? நம்ம தமிழ்நாட்டுல மீனாட்சி கோயில் இருக்கு, சிதம்பரம் கோபுரத்துல கலசம் இருக்கும், கோபுரத்துல கலசம் இல்ல. சரி, சுவாமியில எப்படி வித்தியாசம் பாக்குறீங்க? சுவாமியில நம்ம நேரா தரிசனம் பண்ணலாம். இதுல மறைவு வச்சிருக்காங்க. ருத்ர கேட்டதுக்கு ருத்ர சுவாமிகளா இருக்கிறதுனால மறைவு இருக்குது. முன்னாடி கண்ணாடியில பாத்துட்டா பிம்பத்தை பாத்துட்டு தான் சுவாமியை பார்க்கணும் அப்படின்னு சொல்றாங்க. இங்க சரி, சுவாமி நீங்க இது மற்ற இடத்துல பாத்தீங்களா? இங்க இருக்கு, காசியில இருக்குது. சரி, கோகர்ணம். மற்ற தமிழ்நாட்டுல மற்ற இடங்கள்ல தமிழ்நாட்டுல எங்கேயும் கிடையாது. பார்த்து தரிசிக்கலாம். ஆனா கும்பிடுறது அப்படி இல்லை. இது தமிழ்நாட்டுல எங்கேயுமே அலோவ் பண்றது அந்த விசேஷம் இங்க இருக்கு. சரி, இப்ப இங்க வேற உங்க குடும்பத்துல வரல. சரி, என்ன நோக்கத்தை என்ன வேண்டிக்கிட்டீங்க சாமி? இன்னைக்கு நாங்க எப்பவுமே வேண்டது இல்லைங்க. எல்லாரும் நல்லா இருக்கணும் எங்களுக்கு. குரூப்பா வர்றோம், எப்போ வர்றது அவ்வளவுதான். இப்ப நம்ம சொந்தமா பார்க்கணும் அப்படின்னா வரணுமே தவிர சொந்தமா நம்ம சாமி கும்பிடும்போது மனசுல நமக்கு ஏதாவது தோணுது. என்ன தோணுச்சு? நல்லா இருக்கணும், வேற என்ன செய்ய போறோம் அப்படிதான் வேண்ட போறோம். நீங்க என்ன வேணுங்க? நான் எதுவுமே வேலை, உண்மையா சொல்றேன், எதுவும் வேணல. இருக்கிற நிலைமை நல்லா இருந்தா போதும். సంతోషం, ரொம்ப சந்தோஷங்க. మల్లికాకుండానికి ఎదురుగా ఉత్తరం వైపు ఉన్నతమైన ప్రాకార గోపురం ఉంది. ఈ గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించాట. శివాజీ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి భ్రమరాంబాదేవిని పూజించాట. భ్రమరాంబాదేవి శివాజీ భక్తి ప్రపత్తులకు, అతని దేశభక్తికి మెచ్చి ప్రత్యక్షమై శత్రు సంహారార్థం అతనికి ఒక ఖడ్గాన్ని ప్రసాదించినదట. మల్లికాకుండానికి ప్రక్కన ఊర్ధమల్లికార్జునాలయం ఉంది. ఆ ఆలయం ప్రక్కన విశాలమైన త్రిఫల వృక్షం ఉన్నది. దీని వయస్సు 5000 సంవత్సరాలట. రావి, జువ్వి, అత్తి చెట్లు కలిసి ఈ మహావృక్షమైంది. అగస్త్య మహాముని ఈ వృక్షం నీడన తపస్సు చేశాడు అంటారు. ఈ మహావృక్షానికి ప్రదక్షిణం చేసినా, దాని క్రింద కొంతసేపు విశ్రమించినా కలిగే ఆనందానికి అంతూ ఉండదు. ఈ వృక్షానికి ముందు భాగంలో స్వామివారి కళ్యాణ మండపం ఉన్నది. శివరాత్రి పర్వదినాన లింగోద్భవ సమయంలో, అంటే రాత్రి 2 జాములు దాటిన తరువాత ఈ మండపంలో స్వామివారికి జరిగే కళ్యాణోత్సవాన్ని చూసి తీరాలి. ఈ దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ కేశవులు గారితో పరిచయం చేసుకుని కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతిరోజు ఈ స్వామివారిని దర్శించడానికి యాత్రికులు సుమారు ఎంతమంది వస్తుంటారు? ప్రతిరోజు సరాసరి 3000 మంది యాత్రికులు దేశం నలుమూల నుండి వస్తూ ఉంటారు.
పర్వదినాల్లో సెలవు రోజుల్లో 10,000 వరకు వస్తుంటారండి. శివరాత్రి మహాపర్వదినం అండి. ఆ రోజుని దేశం 4 మూలల నుంచి యాత్రికులు స్వామివారిని దర్శించడానికి వస్తూ ఉంటారు. అటువంటి యాత్రికులకి సదుపాయాలు మీరు ఏ విధంగా కలగజేస్తుంటారు? మహాశివరాత్రి సందర్భంగా వచ్చే అశేష భక్త కోటికి సాధ్యమైనంత వరకు అన్ని సదుపాయాలు దేవస్థానం ఏర్పాటు చేస్తుందండి. ముఖ్యంగా ఆ రోజు భక్తులకు 20 గంటల సేపు స్వామివారి దర్శనం జరిగే ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ ఉన్న కాటేజీలు, సత్రాల్లో వసతి చాలనందున తాత్కాలికంగా శామ్యానాలతోనూ తడికలతోనూ గదులు నిర్మాణించి యాత్రికులకు ఇస్తాము. నీరు, ఆహారం వగైరా విషయంలో విస్తృతమైన ఏర్పాటు జరుగుతాయి. 24 గంటలు నీళ్లు దొరుకుతాయండి. ఇక్కడే దేవస్థానంలో పనిచేస్తున్న శ్రీ సూర్యకాంత శర్మ గారిని పలకరించి వెళ్దాం. శర్మ గారు, మీరు ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నారు కదా, ఇక్కడ మీ అనుభవాలు, ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు, వారితో మీ సంబంధాలు, వాటిని గురించి కొద్దిగా ఏమైనా చెప్తారా మాకు? తప్పకుండా. ఇక్కడికి వచ్చే యాత్రికులు ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం నుంచి వారి ఇక్కడి నుంచి కదిలి వెళ్ళాలని చెప్పి వరకు గుర్తుపడుతుంటారు. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి కనీసం 1/4 గంటల సేపు సరే ఇక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే మనశ్శాంతి దొరుకుతుందని వాళ్ళు చెప్తుంటారు. అది కాక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మా విషయం నేను చెప్పుకోకూడదు, కానీ వచ్చిన యాత్రికులంతా కూడా ఈ దేవాలయ ప్రాంతాన్ని మేము పరిశుభ్రంగా పెట్టడానికి తీసుకున్నటువంటి చర్యల గురించి ప్రతి ఒక్కరు కూడా శ్లాఘిస్తూ ఉంటారు. స్వామివారి ఆలయానికి ముందున్న అచ్యుతరాయల మండపంలో గంభీరంగా ఉన్న బసవేశ్వరుని దర్శించి వెళదాం. ఈ బసవేశ్వరుడే కలియుగాంతంలో జీవం కలిగి రంకె వేస్తాడని, అప్పుడు బ్రహ్మ ప్రళయం కలుగుతుందని అంటారు. ఈ బసవేశ్వరుడికి శనగల బసవన్న అనే పేరుంది. కొత్త పంచెలో ఒక షేరు శనగలు మూటగట్టి ఈ బసవన్న మెడకు కట్టివేసిన వారికి వారు కోరిన కోరికలు నెరవేరతాయట. ఇక నాతో వస్తారా? అలా దేవాలయ ప్రాకారాన్ని చూద్దాం. ఈ ప్రాకారం అతి విశాలమైంది, ఉన్నతమైంది. శిల్పకళాఖండాలకు నిధి ఈ ప్రాకారం. ఈ శిల్పాలన్నీ శివలీలల్ని వివరించేవి. ఈ శిల్పాన్ని చూడండి. ఒక భక్తుడు భృగుపతనం చేస్తున్నాడు. ఈ శ్రీశైల పర్వతం మీద వజ్ర, హేమ, రజత శృంగాలనే పేరున 3 శిఖరాలున్నాయి. ప్రాచీన కాలంలో కాలాముఖ, పాశుపత సేవ దీక్షలను గ్రహించిన భక్తులు శివుడిలో లీనం కావటానికి తమ ప్రాణాలను బలిపెట్టేవారు. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజున ఆ 3 శిఖరాల్లో ఒకదాన్ని అధిరోహించి అక్కడ నుంచి క్రిందపడి శివైక్యం చెందేవారని వీరశైవ కావ్యాలు చెప్తాయి. మరికొందరు స్వామి ఆలయంలో బసవన్న మండపానికి ప్రక్కనే ఉన్న బలిపీఠం మీద శిరస్సులను ఖండించుకుని శివుడిలో లీనమయ్యేవాట. ఈ శిల్పాన్ని చూడండి. శివుడు నటరాజై ప్రదోష వేళలో నాట్యం చేస్తున్నాడు. దేవతలు, ప్రమథులు ఆ నాట్యాన్ని తిలకిస్తున్నారు. అప్సరలు గానం చేస్తున్నారు. భవుడు తాళము వేయ కమలాక్షుడు మురళీ మ్రోయింప కమల భవుడు తాళము వేయ కమలాక్షుడు మురళీ మ్రోయింప
శివుడు నటనమాడెనమ్మ హరుడు ఆడెనమ్మ శివుడు శిరమున గంగా తరంగము మీర తీర చెట చూడ మల్లాడ శిరమున గంగా తరంగము మీర సంకీర జట చూడ మల్లాడ పన్నగరాజు పని విప్పి పడకియాడ పన్నగరాజు పని విప్పి పడకియాడ తాగిమి తగరిమి లక్ష్మియను ఆడెనమ్మ శివుడు నటనమాడెనమ్మ హరుడు ఆడెనమ్మ శివుడు నటనమాడెనమ్మ హరుడు ఆడెనమ్మ శివుడు ఇలాంటివే ఎన్నో శిల్పకావ్యాలు. వాటిని చూచి తీరవలసిందే. రండి, ఆలయాన్ని దాటి దాదాపు 2 మైళ్ళు నడిచి పాతాళగంగ దగ్గరికి వెళదాం. మిలికలు తిరిగి ప్రవహిస్తున్న కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగ అంటారు. ఆ కృష్ణవేణి చిలుకపచ్చ చెరి కట్టింది, అడవి పూలు జడలో తురిమింది. ఒడులతో సుడులతో గరువాల నడకలతో ఒయ్యారాలను వలకబూస్తూ ఊగుతూ తూగుతూ చిరునవ్వుల తరగలను చిందిస్తూ అత్తింటి కాపురానికి వెళ్తున్నట్లున్నది. ఎగుడు దిగుళ్లలో మలకలై పచ్చల కాంతుల మిలికలై మానవ జీవిత నశ్వరత్వాన్ని నీటి బుడగల్లో చూపిస్తూ ప్రవహిస్తున్నది. చావుకు సరిహద్దుగా ఉన్న పుట్టుకను నెట్టివేయాలి అనే ఉద్వేగంతో శివరంజనులను పాడుతూ గలగలా జలజలా పారుతూ ఉంది. ఇంత హాయిగా గానం చేస్తున్న గంగను సర్వకాలాల్లో తన ఎదురుగా చూస్తూ ఉండాలని కాబోలు మల్లికార్జునుడు కృష్ణవేణి అనే ముద్దు పేరుతో తన ముందు ప్రవహించేకు చేసుకున్నాడు. సాధారణంగా కృష్ణలో నీరు నీలంగా గోచరిస్తుంది, కాని పాతాళగంగ మాత్రం ఆకుపచ్చగా కనిపిస్తుంది. కుమార్తె శాపంతో చంద్రగుప్త మహారాజు పచ్చల బండగా ఈ నీటిలో మునిగోనందువలనే కృష్ణ నీరు పచ్చగా కనిపిస్తుంది అంటారు. ఈ పాతాళగంగలో స్నానం చేసి మల్లికార్జునుని దర్శిస్తే ఆత్మజ్యోతి వెలుగుతుందట. అశ్వమేధయాగం చేసినంత ఫలమట. మనం స్నానం చేసి ఆత్మికమైన వెలుగును పొందుదాం. ఈనాడు కృష్ణానది పైన ఆనకట్ట నిర్మించి మరో వెలుగుల దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఆ విద్యుత్ దేవాలయం కంటి ముందున్న చీకట్లను పారద్రోలుతుంది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో సాక్షి గణపతి ఆలయం, హాటకేశ్వరం, పాలధార, పంచధార, ఘంటారక సిద్ధేశ్వరం మొదలైన పవిత్ర ప్రదేశాలున్నాయి. శ్రీశైలేశ్వరుని దర్శించిన భక్తులు ఈ ప్రదేశాలను కూడా తప్పక చూస్తారు. శ్రీశైలాన్ని దర్శించానుగా, ఒక్కసారి మల్లికార్జునుని గానం చేసి మరీ వెళదాం. శృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషు నాచాదృతః సత్పక్షః సుమనో వనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రసారమైన శ్రీశైల శిఖరం దృష్ట్యా సంగీత రూపకం విన్నారు. రచన
శ్రీ జేవి సుబ్బారాయుడు. సంగీతం మల్లిక్. నిర్వహణ శ్రీ రాళ్లపల్లి విశ్వనాథం, శ్రీ ప్రయాగ రామకృష్ణ. ఇందులో శ్రీయుతులు ఏబి ఆనంద్, జేవి సుబ్బారాయుడు, కోకా సంజీవరావు, మల్లిక్, ఎన్సివి జగన్నాథాచార్యులు, చిట్టా బాలవరప్రసాద్, చిట్టా గోపాలకృష్ణమూర్తి, శ్రీమతి ఎం రాజరాజేశ్వరీదేవి, శ్రీమతి రాజం శ్రీనివాసన్, కుమారి బిబి కనకదుర్గ, కుమారి దేవన సుభద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.